క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి ఈ పాఠంలో మనము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 20వ అధ్యాయము 47వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ప్రభువు యెరూషలేము పట్టణమును ఉద్దేశించి ఏడ్చి తన ఆవేదనను వ్యక్తం చేసిన సందర్భాన్ని గూర్చి మరియు దేవాలయంను శుద్ధి చేసి అందులో వ్యాపారం చేస్తున్న వారిని వెళ్ళగొట్టిన విషయాలను గూర్చి వింటాం. అదేవిధంగా మత పెద్దలు ప్రభువును ఏ అధికారంతో చేస్తున్నావని అడిగిన ప్రశ్నకు ఆయన ప్రశ్నతోనే జవాబిచ్చినట్లుగా చూస్తాం. మరియు ఇందులో ద్రాక్ష తోటకు సంబంధించిన ఉపమానంను గూర్చి ప్రభువు కొన్ని శ్రేష్టమైన సత్యాలను ప్రజలకు బోధించినట్లుగా తెలుసుకుంటాం. మరియు మత పెద్దలు పునరుత్థానంను నమ్మని సద్దుకేయులు ప్రభువును ఏ విధంగానైనా పట్టుకొని చంపాలని ప్రయత్నిస్తూ కొన్ని తికమక ప్రశ్నలను అడిగినప్పుడు ఆయన యుక్తిగా వారికిచ్చిన శ్రేష్టమైన జవాబులను ఇందులో చూడబోతున్నాం. శాస్త్రులను గూర్చి, పరిసయ్యులను గూర్చి, సద్దుకయ్యులను గూర్చి ఎంతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ప్రభువు హెచ్చరించిన వైనాన్ని ఇందులో వింటాం. ఇంకా అనేక లోతైన సత్యాలను నేటి ఈ పాఠంలో తెలుసుకుందామా? క్రీస్తునందు ప్రియ సోదరీ సోదరులారా, దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారా? క్రీస్తునందు ఆనందిస్తున్నారా? ప్రియ శ్రోతలు, ఈరోజు గత పాఠం తరువాయి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి పాఠం ప్రారంభించుకుందాము. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ వెరుగవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వస్తాయి. గమనించారా? యేసుక్రీస్తు యెరూషలేము నగరాన్ని గూర్చి విలపించాడు. శాస్త్రీయ విజ్ఞానం సమాధానమివ్వజాలదు, యుద్ధాన్ని అశాంతిని రెచ్చగొడుతోంది. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమక సేనాపతి యెరూషలేమును ధ్వంసం చేశాడు. నిర్దాక్షిణ్యంగా అనేక మందిని చంపాడు. దారుణంగా ప్రజలను హింసించాడు. యేసు అన్నమాట నెరవేరింది. యేసు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. 45వ వచనం నుండి ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేసే వారితో అన్నాడు, నా మందిరము ప్రార్థన మందిరము అని రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారని చెప్పి వారిని వెళ్లగొట్టనారంభించాడు. ఆయన ప్రతిదినము దేవాలయములో బోధిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలో ప్రధానులు ఆయనను నాశనము చెయ్యాలని చూస్తున్నారు. గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినడానికి ఆయనను హత్తుకొని ఉన్నారు. గనుక ఏమి చేయాలో వారికి తోచలేదు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? రెండోసారి ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహ కిందికి మార్చారు అని ప్రభువు వారిని కఠినమైన మాటలతో గద్దించాడు. మతనాయకులు యేసును ద్వేషించారు. గాని ప్రజలు ఆయన వాక్య ప్రబోధాలు ఎంతో ఆసక్తితో ఆప్యాయంగా వింటున్నారు. ఇప్పుడు 20వ అధ్యాయంలోకి రండి. మొదటి వచనం, యేసు అధికారమును గూర్చిన ప్రశ్న. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేస్తున్నావో, ఈ అధికారము ఎవడు నీకిచ్చాడో మాతో చెప్పు అని అడిగారు. అందుకాయన అన్నాడు, నేను మిమ్మును ఒక మాట అడుగుతాను, అది నాకు చెప్పండి.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా? వారు తమలో తాము ఆలోచించుకున్నారు. పరలోకము నుండి వచ్చినది అని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకతణ్ణి నమ్మలేదు అని ఆయన మనల్ని అడుగుతాడు. మనుష్యుల వల్ల కలిగిందని చెబితే ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొడతారు. ఎందుకనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముతున్నారు. వారన్నారు, అదెక్కడి నుండి కలిగిందో మాకు తెలియదు. అందుకు యేసు అన్నాడు, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేస్తున్నానో నేను మీతో చెప్పను. సోదరీ సోదరులారా, విన్నారా? యేసు అధికారాన్ని మతనాయకులు సవాలు చేస్తున్నారు. యేసు ప్రభువు వారికి ఎదురు ప్రశ్న వేశాడు. యోహాను బాప్తిస్మమును గురించిన ప్రశ్న. యోహాను ఏ అధికారముతో బాప్తిస్మమిచ్చాడు? ఈ ప్రశ్నకు వారు జవాబివ్వలేరు. ఇచ్చారు అంటే తమను తామే నేరస్తులుగా చూపుకున్నట్లవుతుంది. ఈ ప్రశ్నకు వారు అట్టిట్టయిపోయారు. మాకు తెలియదు అని ఊరుకున్నారు. యోహాను అధికారాన్ని ఒప్పుకుంటే యేసు అధికారాన్ని ఒప్పుకున్నట్లే అవుతుంది. తాము అవివేకులవుతారు. వారి మాటల్లో యథార్థత లేదు, కపటోపాయంతో మాట్లాడుతున్నారు. ప్రశ్నలడిగే వారికి ప్రశ్నల ద్వారానే ప్రభు అనేక సత్యాలను నేర్పించాడు. సోక్రటీస్ అనే వేదాంతి ఇదే పద్ధతిలో తత్వజ్ఞానం ఉపదేశించేవాడు. 9వ వచనం నుండి ద్రాక్ష తోటను గురించిన ఉపమానం. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలమున్నాడు. పంటకాలమందు అతడు ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల వద్దకు ఒక దాసుణ్ణి పంపగా వారు వానిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మరొక దాసుణ్ణి పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేశారు. మూడో వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి తోసివేశారు. అప్పుడా ద్రాక్షతోట యజమాని అనుకున్నాడు, నేనేమి చేసేది? నా ప్రియకుమారుణ్ణి పంపుతాను. ఒకవేళ వారు అతణ్ణి సన్మానిస్తారేమో. అయినా ఆ కాపులు అతణ్ణి చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనది అయ్యేటట్లు ఇతణ్ణి చంపుదాము రండి అని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతణ్ణి ద్రాక్షతోట వెలపలికి తోసివేసి చంపారు. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమాని వారికేమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకిస్తాడు అని ఆయన చెప్పగా వారు విని, అలా కాకపోవునుగాక అన్నారు. ఆయన వారిని చూచి అన్నాడు, అలాగైతే ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అని రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడే ప్రతివాడు తునకలైపోతాడు గాని అది ఎవని మీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది. సోదరీ సోదరులారా, ద్రాక్ష తోట ఉపమానం మత్తయి, మార్కు సువార్తల్లో కూడా గ్రంథస్థం చేయబడింది. ద్రాక్షతోట యజమాని ఫలసాయం కోసం సేవకులను ఏటేటా పంపుతున్నాడు. తోటను గుత్తకు తీసుకున్నవారు వచ్చిన వారిని అవమానిస్తున్నారు, కొడుతున్నారు. దేవుడు అలాగే ప్రవక్తలను ఎందరెందరినో పంపాడు. గాని ఇశ్రాయేలీయులు వారిని నిరాకరించారు, హింసించారు. చివరికి తండ్రి తన కుమారుణ్ణి పంపాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. దేవుడు ఆయన్ను పంపాడు. వారి మనస్సులోని ఆలోచనలన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనదేదీ లేదు. వారందరూ ఓ కుమ్మడిగా తనను సిలువ వేయబోతున్నారు. దేవుడు దానిని అనుమతించాడు. వారు తనను చంపగలుగుతారు గాని దేవుని రక్షణ సంకల్పాన్ని నాశనం చెయ్యలేరు. అది వారికి సాధ్యం కాని పని. వారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అవుతుంది. యేసును వారు తిరస్కరించినా ఆయనే మహావిజేత అవుతాడు అనే ప్రవచనాన్ని ప్రభువు ఉటంకించాడు. మానవుడు ఒక పాపిగా వచ్చి ఈ రాతి మీద పడితే ఏం జరుగుతుంది? అతను తునకలైపోతాడు, అనగా అతని గుండెలు బద్దలైపోతాయి. విరిగి నలిగిన వాడై రక్షించబడతాడు. లేదా ఆ రాయి అతని మీద పడింది అంటే అతడు నాశనమైపోతాడు. అది తీర్పు.
19 పన్నివ్వడాన్ని గురించిన చర్చ. ప్రధాన యాజకులు, శాస్త్రులు తమను గురించే ఈ ఉపమానం ఆయన చెప్పాడని గ్రహించి ఆ ఘడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకోవడానికి సమయం కోసం చూచారు. గాని జనులకు భయపడ్డారు. వారాయనను కనిపెడుతూ అధిపతి వశమునకు, అధికారమునకు ఆయనను అప్పగించడానికి, ఆయన మాటల యందు తప్పు పట్టాలని, తాము నీతిమంతులని అనిపించుకునే వేగుల వారిని ఆయన వద్దకు పంపారు. వారు వచ్చి ఆయనను అడిగారు, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడతావు, బోధిస్తావు. నీవు ఎవనియందు మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధిస్తున్నావని ఎరుగుదుము. మనము కైసరుకు పన్ను ఇవ్వడము న్యాయమా కాదా? యేసు వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారమును నాకు చూపండి, దానిమీది రూపము పైరాత ఎవరివి అని అడుగగా వారు కైసరువి అన్నారు. అందుకాయన వారితో అన్నాడు, అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడాయన. వారు ప్రజల ఎదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు. యేసులో తప్పు దొరికించుకునే ప్రయత్నమే ఇది. కైసరుకు పన్ను కట్టాలి అంటాడనుకో, అప్పుడు మోషే కంటే, మెస్సియా కంటే కైసరును ఘనపరిచినట్లవుతుంది. పన్ను కట్టవద్దు అంటాడనుకో, అప్పుడది రాజకీయ ద్రోహం, తిరుగుబాటు అవుతుంది. ఒక దేనారమును వారిచేతనే తెప్పించాడు. దానిని వారికి చూపి, ఆ రాత బొమ్మ కైసరువి గనుక, అతడు పరిపాలకుడు గనుక అతనికి పన్ను చెల్లించాలి. రోమా ప్రభుత్వం ఎన్నో మేళ్లు చేసింది గదా, శాంతి భద్రతలను కాపాడుతోంది. రోడ్లు వేసి మంచి ప్రయాణ సౌకర్యాలు కల్పించింది. ప్రభుత్వమంతటా నాణేలు అమల్లోకి తెచ్చి వ్యాపార వాణిజ్యములను బలపరిచింది. గనుక కైసరుది కైసరుకు చెల్లించటం భావ్యమే. అదే సమయంలో దేవుడు మనకు చేసిన మేళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ సృష్టి, అందలి వనరులు ఆయన మనకిచ్చాడు. ఇహపరములలో మనము అనుభవించే ఆశీర్వాదాలన్నిటికీ దేవుడే కర్త. మనం ఈ లోకంలో యాత్రికులం గాని పరలోక పౌరులం. అందుచేత దేవునికి ఇవ్వవలసినవి దేవునికే ఇవ్వాలి. ప్రభువిచ్చిన ఈ జవాబుతో వారి నోళ్లు మూసుకుపోయాయి, నిరుత్తరులైపోయారు. 27వ వచనం నుండి పునరుత్థానమును గురించిన చర్చ. పునరుత్థానము లేదని చెప్పే సద్దూకయ్యులు కొందరు ఆయన వద్దకు వచ్చి ఆయనను అడిగారు, బోధకుడా, భార్య బతికి ఉండగా అతని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగచెయ్యాలని మోషే మనకు రాసి ఇచ్చాడు. 7 సహోదరులున్నారు. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకొని సంతానము లేకుండా చనిపోయాడు. రెండోవాడు, మూడోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రకారమే 7 ఆమెనే పెండ్లాడి సంతానము లేకుండానే చనిపోయారు. పిమ్మట ఆ స్త్రీ కూడా చనిపోయింది. కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉంటుంది? ఆ 7 ఆమె భార్యగా ఉంది కదా. అందుకు యేసు అన్నాడు, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుంటారు, పెండ్లికి ఇవ్వబడతారు. కాని పరమును, మృతుల పునరుత్థానమును పొందడానికి యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇవ్వబడరు. వారు పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమానులు, దేవుని కుమారులు అయి ఉంటారు గనుక వారిక చావనేరరు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని చెబుతూ మృతులు లేస్తారని మోషే సూచించాడు. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. తరువాత వారాయనను ఏమీ అడగటానికి తెగించలేదు. గనుక శాస్త్రులలో కొందరు అన్నారు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పావు. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5-6 వచనాలలో దేవర న్యాయమని ఇలాంటి వివాహ నియమం అమలులో ఉంది.
రూతు గ్రంథంలో ఇదే నియమం ప్రయోగించబడింది. రూతు బోయజును ఈ నియమము చొప్పుననే పెళ్లాడింది. సద్దూకయ్యులు తెచ్చిన ప్రశ్న హాస్యాస్పదంగా ధ్వనిస్తున్నది. మత్తయి, మార్కు సువార్తల్లో కూడా ఇదే విషయం ప్రస్తావించబడింది. ఈ సందర్భంలో ప్రభు అన్నాడు, మీరు దేవుని శక్తిని ఎరుగరు, లేఖనములను ఎరుగరు. సద్దూకయ్యులు పునరుత్థానమున్నదని ఒప్పుకొనరు, అతీత శక్తులు లేవు అంటారు. యేసు హెరోదీయునులకు పరిసయ్యులకు చెప్పవలసింది చెప్పి పంపిన తరువాత సద్దూకయ్యులు ఆయనను తారసిల్లారు. సద్దూకయ్యులు అనే మతశాఖ క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో ఏర్పడింది. ప్రధాన యాజకుల పదవి వీరిదే. దేవుని ఆలయంలో మత రాజకీయాలు నడిపేది సద్దూకయ్యులే. రోమా ప్రభుత్వంలో వీరికి మంచి పలుకుబడి ఉన్నది. వీరు ధనవంతులు. సద్దూకయ్యులు అద్భుతాలను నమ్మరు. పరిసయ్యులకు సద్దూకయ్యులకు ఈ విషయంలో భేదాభిప్రాయం ఉంది. లేఖనం పూర్తిగా దైవావేశము వల్ల కలిగింది అంటే సద్దూకయ్యులు నమ్మరు. సద్దూకయ్య మనస్తత్వం గల సంఘనాయకులు ఈ రోజున కూడా కొందరున్నారు. యేసే దేవుడు అంటే ఒప్పుకొనని క్రైస్తవ వేదాంతులున్నారు. అలనాడు సంఘానికి వచ్చిన ప్రథమ హింసలు సద్దూకయ్యుల వల్లనే కలిగాయి. యేసుక్రీస్తును హింసించటానికి సద్దూకయ్యులు పరిసయ్యులు ఏకమయ్యారు. వీరి మూలకంగా క్రైస్తవ విశ్వాసులకు ఎన్నో శ్రమలు ప్రాప్తించాయి. అపొస్తల కార్యములు 3-4 అధ్యాయాలలో క్రైస్తవుల శ్రమల వివరాలు మనం వినగలం. యేసు ప్రబోధాలను కొందరు పరిసయ్యులు విన్నారు, విశ్వాసులయ్యారు. గాని ఒక్క సద్దూకయ్యుడు కూడా యేసు ప్రభువుకు శిష్యుడు కాలేదు. అధికారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం యేసును తెగనమ్మిన వారు తిరిగి రావటం అసాధ్యం. ఇస్కరియోతు యూదా డబ్బు కక్కుర్తికి యేసును తెగనమ్మాడు. పేతురు యేసును ఎరగను అని చెప్పి ఆ తరువాత పశ్చాత్తప్తుడై ఏడ్చాడు. దేవుడతణ్ణి క్షమించాడు. నికోదేము పరిసయ్యుడు. అతడు యేసు ప్రభువుకు శిష్యుడయ్యాడు. అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనమంటోంది, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడ్డారు. ఇస్కరియోతు, పిలాతు లాంటివారు ప్రభువు దగ్గరికి మరలి రావటం అసాధ్యం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం, కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకోగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటానికి అలవాటు పడిన మీరు మేలు చేయుటకు వల్లపడుతుంది. సద్దూకయ్య మనస్తత్వం దేవుని సువార్తకు వ్యతిరేకం. 41వ వచనం నుండి మరో చర్చ. యేసు దావీదు కుమారుడా? ఆయన వారితో అన్నాడు, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలా చెబుతున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగు అతని కుమారుడవుతాడు? ఇక్కడ యేసు ప్రభువే శాస్త్రులను ప్రశ్న అడుగుతున్నాడు. యేసు కన్యక గర్భాన జన్మించాడు. 110వ కీర్తనలో దావీదు తన వంశములో నుండి రాబోయే వ్యక్తిని తరతరాలకు ముందుగానే పేర్కొని ఆయన తన ప్రభువు అంటున్నాడు. దావీదు కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన అందరికీ అన్నిటికీ ప్రభువు. కన్యకకు జన్మించిన దేవుని కుమారుడాయన. 110వ కీర్తనను ప్రభువు ఇక్కడ ఉటంకిస్తున్నాడు. అది దావీదు కీర్తన. 45వ వచనం నుండి, ప్రజలందరూ వింటూ ఉండగా శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుతూ సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరతారు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుతూ మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. వారు మరి విశేషముగా శిక్ష పొందుతారని తన శిష్యులతో చెప్పాడు.
ప్రియ సోదరుడా, సోదరి, వింటున్నావా? యెరికోలో గుడ్డి భిక్షుకుడు యేసు దావీదు కుమారుడా అని ఆయనను సంబోధించాడు. ఆయన యెరూషలేము నగర ప్రవేశం చేస్తూ ఉంటే అందరూ యేసు దావీదు కుమారుడా అంటూ నినాదాలు చేశారు. 110 దావీదు కీర్తనలో నుండి ఒక వచనాన్ని ప్రభువు ఎత్తి చూపుతున్నాడు. ఇది మెస్సీయా కీర్తన. ఈ కీర్తనలో దావీదు మెస్సీయాను నా ప్రభువా అంటూ సంబోధించాడు. దావీదు కుమారుడు దావీదుకు ప్రభువు ఎలా అవుతాడు అనేది చర్చనీయాంశం. యూదులలో మెస్సియాను గురించిన రాజకీయాభిప్రాయాలు సరైనవి కావు. వారిని సరిదిద్దడానికి ప్రభువు 110 కీర్తనలోని దావీదు మాటను ఉటంకించాడు. మెస్సియా దావీదు కుమారుడు, దావీదుకు ప్రభువు. ఆయన రాజ్యము ఇహలోక రాజకీయ శక్తి కాదు, దానిని మించిన ఆధ్యాత్మిక శక్తి. ఆయన మానవ జీవితాలకు, హృదయాలకు ప్రభువు. కేవలం ఆయనను మానవ రాజుగా ఊహించుకుంటే అది అపోహ మాత్రమే అవుతుంది. సోదరుడా, సోదరి, నీవు ఈ యేస్సును ఈ క్షణమందే నీ హృదయములో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవలసిందని దేవుని వాత్సల్యమును బట్టి బ్రతిమలాడుతున్నాము. ఈ అధ్యాయం ముగింపులో ప్రభువు నాటి మత వ్యవస్థలో నాయకులు ఏ విధంగా మనుష్యుల మెప్పును కోరారో, వారి ఆధ్యాత్మిక భ్రష్టత్వం ఎంత ఘోరమైనదో ప్రభువు మరోసారి చూపాడు. రబ్బీ పండితులు ప్రజల నుండి ఎంతో ఘనతను ఆశించారు. తల్లిదండ్రుల కంటే గురువును ఎక్కువ సన్మానించాలని చెబుతారు. శాస్త్రులు, పరిసయ్య గురువులు ప్రజల గుర్తింపును కోరతారు. తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకుంటారు. రబ్బీ పండితులను, గురువులను ప్రజలు సన్మానించాలని, వారికి ప్రతిసారి గొప్ప పారితోషికమివ్వాలని ఆదేశిస్తారు. గురువు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చెయ్యాలి గాని వీరు ప్రజల నుండి ఎక్కువ ప్రతిఫలం కోరుతారు. ఈ విధంగా బీద విధవరాండ్ల కొంపలను దిగమింగే గురువులు మీరు అంటున్నాడు ప్రభువు. అంతా తెలిసిన వారై ఉండి అమాయకులను మతం ముసుగులో మోసం చేసే వీరికి అధిక శిక్ష తప్పదు అని ప్రభువు ఖండితంగా చెప్పాడు. బహిరంగమందు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో యేసు ప్రభువు మనకు నేర్పిన సత్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. మత గురువులు యేసును ప్రశ్నలు అడుగుతారు. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పరు. వారి హృదయ రహస్యాలోచనలన్నీ ప్రభువు ఎరుగును. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7వ వచనంలో ఉపమాన గేయం మనకు స్ఫురిస్తుంది. ద్రాక్ష తోట పాట. నా ప్రియునికి ద్రాక్ష తోట కలదు. ద్రాక్ష పండ్లు ఫలించాలని ఎదురు చూచాను గాని కారు ద్రాక్షలు ఫలించాయి. ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట. ఆయన న్యాయము కావలెనని చూడగా బలాత్కారము కనపడింది. నీతి కావాలని చూడగా రోదన వినపడింది. నీ జీవితంలోని ప్రతి విభాగం మీద ఆయనకు అధికారం ఉంది. యేసు పునరుత్థానం మన నీతికి ఆధారం. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలోని మండే పొదలో నుండి దేవుడు పలికిన మాట, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. వారు సజీవులు. దేవుడు మృతులకు కాదు, సజీవులకు దేవుడు. భక్తి నటన, వేషధారణ అంటే ప్రభువుకు అసహ్యం. ప్రియ సోదరా, సోదరి, నీవు రక్షించబడినావా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నీ దేవుడా? యేసుక్రీస్తు వ్యక్తిగతంగా నీ ప్రభువా? నీ హృదయంలో ఉండి యేసు నిన్ను పరిపాలిస్తున్నాడా? ఆయన వాక్యాన్ని చేపట్టి ఆయన చెయ్యి పట్టుకుని నడిచి వెళుతున్నావా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము నిత్యత్వము పర్యంతము మనకందరికి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మనము ఎన్నో శ్రేష్టమైన సత్యాలను ఈనాటి పాఠంలో మనము తెలుసుకొని ఉన్నాం. దేవాలయంను దొంగల గుహగా మార్చిన వ్యక్తులను ఆయన గద్దించి వెళ్ళగొట్టినట్లుగా చూశాం. మత నాయకులు
యేసును ఎంతో ద్వేషించినప్పటికీ సామాన్య ప్రజలు మాత్రము ఆయనను ఆయన వాక్యాన్ని విని స్వీకరించినట్లుగా చూశాం. ఇక ఈ లోకంలో ఉన్న మనము కైసరుకు అనగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును ప్రభుత్వానికి చెల్లించాలి. అదేవిధంగా దేవునికి చెల్లించాల్సినది దేవునికి చెల్లించాలి అనే సత్యాన్ని నేర్చుకున్నాం. మత పెద్దలను గూర్చి జాగ్రత్తగా ఉండాలనే ప్రభువు హెచ్చరికను మనము నిర్లక్ష్యం చేయకూడదు. మత నాయకుల భ్రష్టత్వం గూర్చి అది ఎంతటి ఘోరమైనదో ఈ అధ్యాయంలో ప్రభువు ఎంతో స్పష్టంగా వివరించాడు. యేసు క్రీస్తు మెస్సియా అనగా రాజు. ఆయన రాజ్యము ఇహలోక రాజకీయ శక్తి వంటిది కాదు, దానిని మించిన ఆధ్యాత్మిక శక్తి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితానికి రాజు ఎవరు? యేసు నీ జీవితానికి రాజుగా, ప్రభువుగా ఉంటే అది ఎంతో సాఫీగా, సురక్షితంగా ముందుకు సాగిపోతుంది. యేసుక్రీస్తును వ్యక్తిగతంగా నీవు నీ రక్షకునిగా అంగీకరించావా? అతి గొప్ప నిర్ణయంతో నీవు ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండుటకు సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.